అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, భగవద్బంధులారా, కొత్త సంవత్సరం దగ్గర పడుతున్న ఈ సందర్భంలో పిల్లలందరూ ప్రత్యేకించి 13-14 ఏళ్ల వయసుని మొదలుపెట్టి కాస్త 24 ఏళ్ళు 25 ఏళ్ల వరకు ఉన్న ఈ పిల్లలు అంటే యవ్వన దశలో ఉన్నవాళ్ళు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ, అంతవరకు పాల్గొంటూ అలవాటైన వాళ్ళని పక్కనట్టే పెట్టండి. కొత్తగా పాల్గొనే వాళ్ళు చిత్ర విచిత్రములైన ఆకర్షణలకి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి స్థితే సంవత్సరం అంతా అనుభవించగలం, భవిష్యత్ అంతా ఉంటుంది అంటూ రంగుటద్దాల్లో ప్రపంచాన్ని చూసే ప్రమాదం ఉంటుంది. లోతుగా చెప్పడానికి అవకాశం లేదు. అలాంటి పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు దయచేసి ఒక 40 రోజుల పాటు, అంటే ఇవాళ మొదలుపెట్టి జనవరి 30 అది వచ్చేంత వరకు కూడా కొనసాగించండి. ఈ మంత్రాన్ని పిల్లల చేత 11 సార్లు చదివించండి. పెద్దలైతే 21 సార్లు చదవండి. మనం ఊహించని మానసిక చాంచల్య బుద్ధులు వాళ్ళకి లేకుండా ఉంటాయి. ఇది ఈ శ్లోకం. ఏమిటి? దీనివల్ల ఇంకొకటి కూడా ఉంది. సమాజంలో కీర్తి కూడా లభిస్తుంది. కొన్నాళ్ళు కొనసాగిస్తే కీర్తి కూడా లభిస్తుంది, మాట చెల్లుబడి కూడా ఉంటుంది. ఏమిటది? బుద్ధ రూపం సమాస్థాయ సర్వరూపపరాయణ మోహయన్ సర్వభూతాని తస్మై మోహాత్మనే నమః. ఇది కూడా భారతంలో శాంతి పర్వంలోది. భీష్ముడు దశావతారాలు వర్ణిస్తూ ఒక్కొక్క అవతారం ఏ ప్రయోజనమో చెప్తారు. మనకున్న ప్రయోజనాలు కాదు, వేరే కొత్త ప్రయోజనం చెప్పాడు ఆయన. బుద్ధ అవతారాన్ని చెప్తున్నాడు. ఈ బుద్ధుడు మనకి తెలుసున్న గౌతమ బుద్ధుడు కాదు. త్రిపురాసుర సంహార వేళ స్వామి ఎత్తిన అవతారం. బుద్ధ రూపం సమాస్థాయ, బుద్ధుని రూపాన్ని ధరించాట ఆయన. సర్వరూపపరాయణ, ఆయన ఏ రూపమైనా ధరించగలిగిన వాడు. ప్రత్యేకించి ఆ రూపం ఎందుకు ధరించాడు మనకు అర్థం కాదు. పైగా అక్కడికి వెళ్ళి అసలు చెప్పాల్సిన బోధల కంటే కొత్త బోధలు చేశాడు వాళ్ళ మనసులు పక్కకి మళ్ళెత్తడానికి. బుద్ధ రూపం సమాస్థాయ సర్వరూపపరాయణ మోహయన్ సర్వభూతాని. ఆయన్ని చూడగానే పశుపక్షాదులు యక్ష కిన్నర కింపురుష గంధర్వులు కూడా మైమరచిపోయి వాళ్ళు ఎందుకున్నారో ఏమిటో కూడా తెలియని మానసికమైన చంచలత్వాన్ని పొందారట. అంతటి మోహపరచేశాడు ఆ సౌందర్యంతో, ఆకారంతో, అంగ ప్రత్యంగ సౌష్ఠవంతోటిను. తస్మై మోహాత్మనే నమః. మోహమునకు ఆత్మగా, దానికి కారణం చాలా పెద్ద కారణం ఉన్నది. అలాంటి మోహం కలిగిస్తే తప్ప త్రిపురాసురుడు మరణించేలాంటి అవకాశం లభించదు. వాళ్ళ బుద్ధి చంచలం కావాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పి అలాంటిది. అంటే మోహములోకి అడుగుపెట్టే అవకాశము, వ్యామోహం పొందే అవకాశం ఉన్న ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కటి మంత్రం అవుతుంది. వాళ్ళకి ఇలా చెప్పక్కర్లేకుండా మామూలుగా చేయించినట్టయితే వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. అందమైన వస్తువులు, అందమైన సన్నివేశాలు, ఆనందం అనుభవించవచ్చు. కానీ అదే కావాలంటూ వ్యామోహం పెంచుకోరు వాళ్ళు. ఆ ప్రయత్నం చేద్దాం. బుద్ధ రూపం సమాస్థాయ సర్వరూపపరాయణ మోహయన్ సర్వభూతాని తస్మై మోహాత్మనే నమః. వ్యామోహమును నిలువరించగలిగేలాంటి మంత్రం ఇది. ఈ బుద్ధుని గురించి విష్ణు సహస్రనామంలో రత్ననాభ, సులోచన అంటూ మంత్రాలు అక్కడ చూపించారు. అదిగో వ్యామోహం తొలగడానికి ఇది చాలా అద్భుతమైన మంత్రము. పిల్లల చేత చదివించవచ్చు, పిల్లల కోసం పెద్దలు చదవచ్చు, ఉపయోగం కలుగుతుంది. మరొక్కసారి బుద్ధ రూపం సమాస్థాయ సర్వరూపపరాయణ మోహయన్ సర్వభూతాని తస్మై మోహాత్మనే నమః. స్వస్తి.